దీక్ష అంటే ఏమిటి? ఈ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం, ఇన్ని రోజులు చేద్దాం అనుకున్నాం, ఈ టైంలో చేద్దాం అనుకున్నాం, ఈ కార్యక్రమం జరిగినప్పుడు వేరే కార్యక్రమం మీద మేము దృష్టే పెట్టము అనుకునే స్థితికి దక్ష. ఇప్పుడు మనం చేస్తున్నది ఏం పని? పురుషోత్తమ మాసమును 30 రోజులు జాగ్రత్తగా పుణ్యకాలంగా వాడుకోవాలనుకున్నాం కనుక వాడుకోవడమే దీక్ష తప్ప ఇండ్ల మధ్యలో ఏమైనా కొట్లాట వచ్చినా దీక్ష పోదు, పైసలు లేకున్నా దీక్ష పోదు, ఇంకెవడన్నా వచ్చేమైనా ఎత్తకపోయినా దీక్ష పోదు, ప్రాణం పోయినా దీక్ష పోదు. అందుకోసం దీని పేరు ఒక దీక్షగా చేద్దాం. ఈ దీక్ష మనకు ఎవరు అప్పగించారు? గోవిందరాజులు గారు ఎన్నాళ్ళ నుంచి అప్పగించాడు మహానుభావుడు. ఎన్నేళ్ళయిందో ఈ ఆశ్రమం పుట్టి, ఎన్నేళ్ళ నుంచి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయినా ఆ దీక్ష మాత్రం మనకి ఇచ్చిపోయినాడు కనుక ఆయనను ముందు పెట్టుకొని మనం వెనక నడుచుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నాము ఒక నియమంగా. విశ్రామ. భగవంతుడే జీవులకు పరమ విశ్రాంతి స్థానము. ఎక్కడ విశ్రాంతి లేదండి మనిషికి, ఆయన దగ్గరనే విశ్రాంతి. అందుకోసమే శాంతి లేదా అయ్యగారు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. ఏం చేయాలి? రాత్రి నిద్ర పడుతులేదు. ఓ మంత్రం చెప్తా చదువు. రామ స్కందం హనుమంతం వైనతేజం వృకోదరం శయనేవా పఠే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఏమిటి అని మంత్రాలు. ఆ మంత్రంతో నీ మనస్సు ఏమైపోయింది? నాకు మంత్రం దొరికింది వాడగా అయ్యగారు చెప్పింది కనుక ఇది చదువుకుంటా పంట. మంత్రంతో వండలేదు నువ్వు, మంత్రం చదివినావు, నీ మనస్సు స్థిరమైపోయింది, కళ్ళు మూసినావు, నిద్ర పట్టిన తర్వాత 2 తేళ్ళు వచ్చి నెత్తి మీదోటి పాదాల మీదోటి కూర్చున్నాను అనుకోండి. బాధ అవుతుందా? మనకు తెలుస్తుందా? తెలిసి కళ్ళు తెరిచినాక చూస్తే తేలంటే ఆ కప్పుతో సహా మంచం ఇచ్చి దుంకుతాం. కానీ నిద్రపోతున్నప్పుడు మనకు రాత్రి ఎన్ని తేళ్ళు వారుతున్నాయో, మనం మించి ఎన్ని పాములు వారుతున్నాయో ఎవరికీ తెలియదు. అందుకే విశ్రామ. భగవంతుని యొక్క ఒడిలో విశ్రాంతి తీసుకున్నామంటే ఇక మనకు ఇంకా వేరే విశ్రాంతి అవసరం లేదు. కానీ భగవంతుడు అనుకున్నాడు, కౌసల్యమ్మ ఒడిలో యశోదమ్మ ఒడిలో పడుకుంటే నాకు శేషపానుపు మీద ఉన్నదానికంటే మంచిగా అనిపిస్తుంది అన్నాడు. అందుకోసమేనండి భగవంతుడు ఆయనకి ఇష్టమైతే మన ఒళ్ళో వచ్చి పంటాడు, ఆయనకి ఇష్టమైతే తన ఒళ్ళో మనను పడుకోబెట్టుకుంటాడు. విశ్రామ విశ్వదక్షిణ. అందరికంటే శక్తివంతుడు. దక్షిణ అనేటువంటిది ఎవరు ఎంత ఇస్తారండి? ఈ మన భాషలో మాట్లాడుకుంటే ఏమిచ్చినా ఎదుటివాడికి తృప్తి అయ్యేంత మాత్రం ఇయ్యం. మరి ఎదుటివాడికి ఎంత ఇస్తే తృప్తి అండి? మొత్తం భారతదేశం రాసిస్తే తృప్తి, భారతదేశం అయిపోయినాక అమెరికా రాసిస్తే తృప్తి, ప్రపంచం చేతిలో పెట్టినా వాడికి తృప్తి లేదు. తృప్తిని చెందని మనుజుడు సప్తద్వీపంబులేగ సక్కంబడునే. కానీ ఏమిటంటే తృప్తి అంటే భగవంతునికి తృప్తి కలిగేటువంటి యొక్క యాచకునికి తృప్తి కలిగేటట్టు ఏం చేయగలుగుతుంటే, నాయన అవి అక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, తాగరా, కడుపు నిండా తాగుతాడు. అమ్మా చాలు. విస్తారస్థావరస్థాణు ప్రమాణం బీజమవ్యయం అర్థోనర్థో మహాకోశో మహాభోగో మహాధన విస్తార. సమస్త లోకములను తన యందు ఉంచుకునేవాడు అంటే గీ ఆశ్రమమే ఇంత పెద్దగా ఉన్నది, గీ ఎల్లారెడ్డిపేటనే ఇంత పెద్దగా ఉన్నది, సిరిసిల్ల ఇంకా పెద్దగా ఉన్నది, భారతదేశం ఇంకా పెద్దగా ఉన్నది. మరి ఇటువంటి ఎన్ని వేల కోట్ల దేశాలను ఆయన కడుపులో పెట్టుకుంటే ఆయన కడుపు ఇంత పెద్దగా ఉండవచ్చు? ఎవరికైనా తెలుసునా? ఎప్పుడన్నా పోయినామా ఆయన కడుపులోకి? పోలేదా? మనం ఇప్పుడు కడుపులనే ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? ఆయన కడుపులనే ఉన్నాం. విస్తార. ఎంత దూరం వెళ్ళినా. విశ్వదక్షిణ విస్తారస్థావరస్థాణు. కదలుట మెదులుట లేనివాడు, కానీ అప్పుడప్పుడు కదులుతాడు. ఆయనకే కదిలేవాడు కదలనివాడు. ఎప్పుడన్నా కదిలిండా ఇదివరకు?
మనం చూసినాం భూకంపాలు వస్తులేవా? మనం కదిలితే భూమి కూడా కదలదు, పీట కూడా కదలదు. కానీ మరి ఆయన కదిలితే ఏమైపోయింది? భూమి అంతగా గదగదలాడిపోతోంది పరిస్థితి. ప్రమాణం జ్ఞానస్వరూపుడైన భగవంతుడే సర్వశాస్త్రాలకు, సమస్తమైన వేదాలకు, సమస్తమైన భక్తులు చెప్పే మాటకు ప్రమాణం. ఏదయా మాట్లాడుతున్నావు, దీనికి ఎక్కడన్నా ప్రమాణం ఉందా అని అడుగుతూ ఉంటారు. ప్రమాణం ఎవరో కాదండి, భగవంతుడే. అందుకోసం బీజమవ్యయం, ఎట్టి వికారములకు లోనుగానివాడు, సకలమునకు ఆధారమైనవాడు. ఎట్టి వికారాలకైనా లోనుగాడు. వికారాలు అంటే ఉన్నది పోయి కొత్త నమూన కనిపించడం వికారం అంటారు. అందమైన ముఖానికి అడ్డం పడితే ఏమైంది? ముక్కుకో చెంపకో దెబ్బ తాకింది అనుకోండి, అక్కడ ఏం చేసినాం? ఇంత దూది పెట్టి మందు పెట్టాం, అగో గిట్లయినవు అంటే గట్లయినాడు, పడ్డా. అందుకోసం వికారమైంది ముఖం. మరి అటువంటి వికారాలు ఏమన్నా ఉన్నాయా పరమాత్మకు మానసికంగా, శారీరకంగా? అంటే ఏ వికారాలు లేనివాడు. ఒకటి, వికారాలున్న వాళ్ళు వెళ్ళి ఆయనకు దండం పెడితే మీ వికారాలు కూడా, మన వికారాలు కూడా, అందరి వికారాలు కూడా తీసి పారవేసేవాడు. అర్థ ఆనందస్వరూపుడు. ఇక్కడ ఈ ఒక్క నామం అర్థమైతే చాలండి మనకు. అర్థం అంటే ఏమిటిది? నువ్వు మాట్లాడేదాంట్లో ఏమన్నా అర్థం ఉన్నదా అంటాడు. నేను అర్థ అంటే అర్థం ఏంటంటే, అర్థ అంటే ఆనందం. ఈ లోకానికి మనల్ని పంపించింది ఎందుకంటే భగవంతుడు ఏడవడానికా, బాధపడడానికా? మరి పోనీ ఈ లోకంలో ఎన్ని వేల సంవత్సరాలు ఉంటావు నువ్వు? ఏమో మనకు గీత పెట్టిండు, శతమానం పోతు నూరేండ్లే. అందులో ఇక బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం, ముసల్తనం ఇవన్నీ వస్తున్నాయి. మరి ఏ వయస్సులో ఏ పని చేయాలో చేసుకో, తొందరగా మళ్ళీ మన ఇంటికి. అర్థ అంటే ఆనందం అండి. అందుకే ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే, ఇగో పరమాత్మ యొక్క సన్నిధానమైన ఇక్కడ ఆనందం దొరుకుతుంది. కనుక ఈ ఆనందాన్ని అనుభవించి, ఈ ఆనందాన్ని జ్ఞాపకం పెట్టుకో. ఏడవకు సుమా, బాధపడకు సుమా, దాని తర్వాత ఇతరులను బాధ పెట్టకు సుమా. అందుకే యోగులు, మహానుభావులమ్మ, వాళ్ళు మాట ఒక్కటి కూడా మాట్లాడరు, ఎప్పుడు మౌనంగానే ఉంటారు. మనం మాట్లాడింది వింటుంటారు, చూస్తుంటారు తప్ప అవసరమైతే వాళ్ళు చెప్పేదానికి ఏదైనా పరమార్థం ఉంటే మాట్లాడతారు తప్ప లేకపోతే మాట్లాడరు. అనర్థ తాను ఏది చేసినను ఏ విధియును కోరనివాడైన వాడు భగవంతుడు. యజ్ఞం చేయాలని మనకు కలుగుతుంది సంకల్పం. అయ్యగారు యజ్ఞం చేయాలి, చేద్దాం. మరి చేస్తే ఏం వస్తుందండి? ఏం వస్తుంది? ఏమన్నది? మంచి నువ్వేం కోరుకుంటే అది వస్తుంది. అట్లయితే మొదలు పెడదాం. కానీ నాకు యజ్ఞం చేస్తేనే నీకు ఇది ఇస్తా అన్నాడా భగవంతుడు? అనలేదు. ఆయన ఒక యజ్ఞం చేస్తున్నాడు నిరంతరం. ఎప్పటికీ కూడా సర్వప్రాణుల కోసమై ఆయన పేరు యజ్ఞి, యజ్వి అని పేరు చేస్తూనే ఉన్నాడు. ఏమి కోరకుండా చేస్తూ ఉన్నాడు తల్లి. అర్థ అనర్థ ఏది కోరనివాడు. మహాకోశ అన్నమయ, అది పంచకోశం. ఎన్ని కోశాలు ఉన్నాయి మనకు అంటే? అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. అన్నిటికీ చివరగా ఉన్నదే ఆనందమయ కోశం. అందుకే మనం ఈ లోకంలో ఉండే మర్యాద ఏమిటి? అన్నమయం, తినాలి. ఇంత తింటే ఏమవుతుంది? ప్రాణాన్ని నిలుస్తుంది. తినకపోతే నిలవదు, పోతుంది ప్రాణం. అన్నమయ, ప్రాణమయ, మంచిగా తింటున్నాడు, కడుపు నిండా తింటున్నాడు. కానీ కడుపు నిండా తినకుంటే ఎప్పుడు ఏడ్చుకుంటే ఉంటున్నాడు. అంటే మనోమయం బాగలేదు, మనస్సు బాగలేదు. వాడికి శరీరం బాగానే ఉన్నది, మనస్సు మంచిగా లేదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ. వాడికి మనస్సు బాగానే ఉన్నది కానీ కళ్ళబడ్డ అన్నాడు తిడుతున్నాడు. అంటే ఏం లేదు, వాడికి విజ్ఞానం లేదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే జ్ఞానం లేదు. అంటే జ్ఞానకోశం ఒకటి ఉంటుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ,
విజ్ఞానమయ. ఈ 4 సరిగ్గా ఉంటే, అంటే అన్నం బాగా తింటే దేవుడు ప్రత్యక్షమవుతాడా? కాదు. పద్ధతి ప్రకారంగా తిను, పద్ధతి సమయానికి తిను, పద్ధతి ప్రకారంగా మాట్లాడు, పద్ధతి ప్రకారంగా నవ్వు, ఏడువు, ఇవన్నీ నువ్వు చెయ్యి. ఈ 4 సవ్యంగా ఉంటే 5వ కోశం తెరుచుకుంటుంది, ఆనందమయ. అది నీకు ఆనందం. అన్నం తినేటప్పుడు ఎట్లా తినాలండి? పళ్ళెంలో పెట్టుకొని గింతింత అన్నం చిన్నగా ఎదుటి వాడికి తినబుడ్డేటట్టు తినాలి. మిరపకాయ రాగానే గటు వారేసి, కళ్యామాకు రాగానే గిటు వారేస్తే మన చుట్టూ కూర్చొని తినేట బిస్తలలో పడితే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఏం నీకు తిండి తినడు తెలియదా అంటుంటారు. నాకు తెలుసు, కానీ మరి గట్టెందుకు వారేస్తున్నావు? మేం తినద్దా? ఎదుటి వాడికి దుఃఖం కలిగేటట్టు నువ్వు ప్రవర్తించకు. లోకంలో నీకు ఆనందం కలగాలి. నీ ఆనందం చూసి ఎదుటివాడు కూడా ఆనందాన్ని పొందాలి. సుమా ఆనందమయ అని మహాకోశో మహాభోగో. మహాభోగము ఆనందస్వరూపమే భోగం. అసలు వాస్తవానికి ఆనందం అంటే ఏమిటట అంటే, ఎట్లా నవ్వాలి మనం అంటే, 6 నెలల పిల్లవాడు తల్లి సంకల ఉండేవాడు అప్పుడప్పుడు నవ్వుతాడు. దేనికోసం నవ్వినట్టు వాడు ఏది తెలియదు మనకు. కిచకిలా కిలకిలా నవ్వుతుంటారు. నిజమైన నవ్వు గది. కానీ మనం 20 ఇస్తే ఓ తీరు నవ్వుతుంది, 50 ఇస్తే ఓ తీరు నవ్వుతుంది, 100 ఇస్తే ఓ తీరు నవ్వుతుంది, ఇవ్వకపోతే ఓ తీరు నవ్వుతుంది. ఏం లాభం అది? అందుకోసం నిజమైన ఆనంద స్వరూపుడు ఎవరంటే భగవంతుడే. మహాధన, గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడు భగవానుడు. అందుకోసమే శ్రీకృష్ణ భగవానునంత శ్రీమంతుడు లేడు. మీరు గుజరాతీ ఆ ప్రాంతం వెళితే వాళ్ళు ఏమంటారు అంటే, మాకు కృష్ణ భక్తి తప్ప ఇంకోటి లేదు. ఏ బాలాజీ భగవాన్ కా నమస్కార్ కరో, బాలాజీ కోన హై కృష్ణ భగవాన్ కోనే, దోనో ఏకీ అయినా వాళ్ళు ఇద్దరు ఒకటే. కానీ మేము వెంకటేశ్వర స్వామికి మొక్కమండి. ఎందుకు? ఆయన ఏమైనా తెమ్మంటాడు, ఈయన ఏమైనా పట్టుమంటాడు. ఆయన తెమ్మంటాడు, ఈయన పట్టుమంటాడు. కనుక పట్టు అనేవాడు కావాలా, తెమ్మనేవాడు కావాలా? అక్కడే సంచులో ఎత్తుకపోవడానికి చూస్తున్నారు చూడగట్టు. దివ్యమైనటువంటి యొక్క కృష్ణ భక్తి కలిగిన వాడు, ఎప్పటికీ కూడా ఇచ్చేవాడు ఆయన. మహాభోగో మహాధన. ఎంత ధనం కలిగిన వాడు పరమాత్మ అంటే, 33 కోట్ల మంది దేవతలు, 66 కోట్ల మంది రాక్షసులు, పుట్టిన జీవరాశులన్నీ కూడా ఆయన దగ్గర ఉన్న డబ్బు పెంచితే అది తరగదు. మళ్ళా ధనమే కాదు సుమా, అనిర్విణ్ణ, వేదన లేనివాడు. అన్నీ ధనం ఉంటే వేదన కూడా ఉంటుందండి. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన, ఒక ఆయన. ఎన్ని పెంచుతాడు? రూపాయలు రోజు. కోట్లు పెంచడా? ఇది ఒక్క కట్ట జేబులో పెట్టుకోబుద్ధి అవుతుందా? పెట్టుకుంటే ఊరుకుంటా? పెంచడమే నీ కర్మ తప్ప వాటిని చూడడం వరకే నీకు అధికారం ఉంది. కానీ అనంచి 2 కాగితాలు తీసుకునేటువంటి అధికారం నీకు లేదు. అనిర్విణ్ణ, వేదన లేనివాడు ఆయన పరమాత్మ. అన్నీ ఉన్నా కూడా వేదనతోని బతికేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? సమస్తం ఉన్నాయి వాళ్ళకు, కానీ శాంతి లేదు. కానీ ఈయనను పట్టుకుంటే వేదన మాయమవుతుంది, ఆవేదన వెళ్ళిపోతుంది, ఆనందం కలుగుతుంది. స్థవిష్ట, స్థవిష్ట అంటే చూడడానికి శక్యముగా అని విరాట్ రూపములు ధరించినటువంటి వాడు పరమాత్మ. ఆ తర్వాత అభూ అని ఒక పేరు, పుట్టుక లేనివాడు. భూ అంటే పుట్టేవాడు, అభూ అంటే పుట్టుక లేనివాడు. సుమా ఈయనకు ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు, అసలు పుట్టాడో లేదో తెలియదు, పుడతాడో లేదో తెలియదు, మరి పుట్టడేమో తెలియదు. అందుకోసం ఆయన ఎప్పుడు కూడా పుట్టక లేనివాడు. ధర్మయోపహ, యజ్ఞ పశువులు ఉపస్తంభమునకు బంధింపబడి ఉన్నట్లు ఆత్మసాక్షాత్కారమును సాధనములైన ధర్మములన్నీ తన యందు ఉంచేవాడు. మనం యజ్ఞ పశువులు దేనికోసం కట్టివేవాడు ఉన్నామంటే, వాడు డబ్బు కట్టుబడి ఉన్నాడు, వాడు పేరు కట్టుబడి ఉన్నాడు, వాడు ప్రతిష్ట కట్టుబడి ఉన్నాడు,
వాడు అహంకారానికి కట్టుబడి ఉన్నాడు, కానీ దేనికి కట్టుబడి ఉండేవాడు కాదు పరమాత్మ. అందరినీ విడుదల చేసేవాడే భగవంతుడు. కేవలంగా మనం ఎన్నెన్నో దేవతలకు ఎన్నెన్నో రకాల పూజలు చేస్తారండి. కొందరికి కోసి పూసి ఏదో చేస్తుంటారు, అవసరం లేదు. ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి హింసించడం ఎంతవరకు ధర్మం? ధర్మయూప. ఏది ధర్మమో నిజంగా తెలిపినవాడు ధర్మయూప అని తెలియబడినవాడు భగవానుడు ధర్మస్వరూపుడని భావము. మహామక. తనకు సమర్పించిన సత్కర్మలన్నీ జన్మరాహిత్యమును ప్రసాదించుటకే వినియోగించువాడు. మీరే సత్కర్మ భగవంతునికి అర్పించినా జన్మరాహిత్యం, మీకు మళ్ళీ జన్మ రాకుండా అంటే జన్మ వస్తే ఏమవుతుంది? కర్మ. కర్మ వస్తే ఏమవుతుంది? క్రియ వస్తే ఏమవుతుంది? దుఃఖం తర్వాత ఏమవుతుంది? సుఖం. ఇవే నడుస్తుంటాయి కనుక అసలు జన్మనే లేకుండా చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే సుమా. మహామహ. నక్షత్రనేమి జ్యోతిష్శాస్త్రంలో జ్యోతిశ్చక్రమును ప్రవర్తింపచేయుటకై నక్షత్రనేమి అని పిలువడ్డాడు. జ్యోతిశాస్త్రంలో జ్యోతిశ్చక్రాలు నక్షత్రాలు నడవాలన్నా, సూర్యుడు ఉదయించాలి, చంద్రుడు ఉదయించాలి, అస్తమించాలన్నా ఎన్ని వేల కోట్ల నక్షత్రాలు ఎట్లా ఉన్నాయట అంటే మనకు వాటి పేర్లు తెలియవు. అవి చేసేదేమిటో తెలియని ఒక నక్షత్రం కంటే ఒక నక్షత్రం గొప్పదట. అంటే వాటి గురించి రీసెర్చ్ చేస్తే నిజంగా ప్రతి నక్షత్రంలో ఒక విశేషం ఉందట. కానీ మనకేం తెలుసు జ్యోతిష్ శాస్త్రంలో అంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి 27 నక్షత్రాలే తెలుసు. మరి 27 నక్షత్రాలు అవసరమైతే ఆకాశంలో 27 ఉండక గిన్ని కోట్ల నక్షత్రాలు ఎందుకు ఉన్నాయట అంటే ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క విశేషం ఉంది. నక్షత్రీ చంద్రరూపమున భాషించువాడు పరమాత్మ. ఎలా ఉంటాడు? దండం పెడదు, సూర్యభగవాన్ పెట్టు, ఈ నామం ఈ దండం అక్కడికి పోతుంది. చంద్రరూపంలో పెట్టు, అక్కడికి వెళ్ళిపోతుంది. క్షమ. సహనశీలుడైన వాడు భగవంతుడు. క్షామ. సర్వము నశించినను తాను మాత్రం ఉండేవాడే. క్షామము అంటే లేకుండుట. సమీహన. రెండవ భావమును అనుసరించి సృష్టి కార్యాలు చక్కగా నిర్వహించుచున్నాడు. ఏమిటా రెండవ భావము? సమీహ. సమీహన అంటే అద్భుతమైనటువంటి యొక్క హితము కోరి సృష్టి చేస్తున్నాడు. ఆ సృష్టి కాస్త అహితమైతే లయం చేస్తున్నాడు పరమాత్మ. అందుకే పరమాత్మకు సృష్టి స్థితి లయ కారణభూతుడు అని అతనికి దివ్యమైన నామము. యజ్ఞయుజ్యో మహేజ్యస్య క్రతుసత్రం సతాంగతి సర్వదర్శి నివృత్తాత్మిముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. అద్భుతమైనటువంటి యజ్ఞస్వరూపుడు భగవానుడు. యజ్ఞం అంటే లోకంలో అందమైన పేరుందండి యజ్ఞానికి. ఎవరు ఏ మంచి పని చేస్తే దానికి యజ్ఞం అనే పేరు. మంచి మాటలు మాట్లాడినా అది వాగ్ఞి యజ్ఞం. మంచిగా గానం చేస్తే అది గాన యజ్ఞం. భగవంతుని మంచిగా పూజిస్తే అది పూజా యజ్ఞం. స్మరిస్తే స్మరణ యజ్ఞం అవుతుంది. ఏ మంచి పని చేసినా దానికి యజ్ఞ అని పేరు. యజ్ఞములచే ఆరాధింపబడు కూడా తానే. అన్నీ చేసిన తర్వాత యజ్ఞం చేసినాం, పూజ చేసినాం, అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే 2 గంటల పూజ చేసింది మనమే. పువ్వులు పసుపు కుంకుమ అక్షతలను తెచ్చింది మనమే. అంత అయిపోయి మంగళారతి ఇచ్చినాక సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఆయనకు అప్పచెప్తున్నాం ఆ యజ్ఞాన్ని. మన దగ్గర పెట్టుకుంటే లాభం లేదు. మహేజ్యస్య. మహేజ్యం అంటే మోక్షఫలాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్ముడు. క్రతు ఉపస్తంభముతో కూడిన యజ్ఞముగా నున్నవాడైన వాడు భగవంతుడు. క్రతు అంటే
ప్రతిదానికి యజ్ఞంలో ఒక స్తంభం వేస్తారు. ఆ స్తంభానికి ఏం చేస్తారంటే ప్రతిరోజు యజ్ఞంలో వేసేటువంటి యొక్క ద్రవ్యాలన్నీ కూడా అక్కడ పెట్టుకొని తీసుకొని వచ్చి మనం గుడి కడితే ధ్వజస్తంభం పెట్టినట్టుగానే యజ్ఞానికి ఓ ధ్వజాన్ని ఉపస్తంభాన్ని పెడుతూ ఉంటారు. ఆ తర్వాత క్రతుహు సత్రం, సజ్జనులను రక్షించుటకై భగవంతుడు సత్రమని పిలువబడ్డాడు. సజ్జన రక్షణ అంటే ఇప్పుడు ఇక్కడ ఉండేదాంది ఎవరి కోసం ఈ సత్సంగం? ఏ ఒక్కరి పేరు ఉంది దీనిలో? అందరికీ కూడా ఇక్కడ ఆనందాన్ని ఇవ్వడాని కోసం భగవంతుని యొక్క నామం ద్వారా ఆనందం పొందడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క స్థలము సతాంగతి. సజ్జనులకు పరమాశ్రయమైనటువంటి వాడు పరమాత్మ. సజ్జనుడు అంటే ఎవరంటే భగవంతుణ్ణి తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అనుకునేటువంటి వాళ్ళు, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు సజ్జన అని పిలుస్తూ ఉంటారు. సర్వదర్శి, సకలమును దర్శించువాడైనాడు. నేను ఇది పనిచేస్తున్నా భగవంతుడు చూడడేమో అని బట్ట కప్పుకొని చేస్తే లాభం లేదు, తలుపులు పెట్టుకొని చేసినా చూస్తాడు ఆయన. విముక్తాత్మా, సత్యరూపత ముక్తి నొందిన వాడైన వాడు భగవంతుడు. సర్వ రూపములతోని ముక్తిని ఇస్తాడు భగవంతుడు. సర్వరూపాలతో మనం ముక్తి పొందాలంటే విగ్రహాన్ని పూజ చేయి ముక్తే, నామం చేయి ముక్తే, గోవును పూజించు ముక్తే, చెట్టుకు నీళ్లు పోయి ముక్తే, భిక్షకునికి అన్నం వేయి ముక్తే, ఏది లేకుండా దండం పెట్టు ముక్తే, ఏమి పాడు పని చేయకుండా కూర్చో ముక్తి, ఏది చేయకున్నా పర్వాలేదు నీకు ముక్తే. విముక్తాత్మ, స్వరూపత ముక్తి నొందిన వాడైన వాడు పరమాత్మ. అందుకే సర్వజ్ఞ అని పేరు. సర్వము తానైన తనకు తెలియనిది ఏది లోకంలో లేదు. జ్ఞానముత్తమం, ఉత్తమమైన ఆత్మజ్ఞానం కలవాడైన వాడు భగవంతుడు. అందుకే ఆయన పేరేమిటంటే ఆత్మజ్ఞానం ఎవరికైతే ఉంటుంది అంటే ఆత్మ ఏం కోరుతుంది? ఆత్మ పరమాత్మనే కోరుతుంది తప్ప వేరే విషయాలు ఏమీ కోరదు గనక ఆత్మజ్ఞాన స్వరూపుడైన పరమాత్మను ఎవరైతే ఆత్మలో నింపుకుంటారో వాళ్ళ పేరే మహా ఆత్మ, మహాత్మా అని పిలుస్తూ ఉంటారు అని మనం ఇక్కడ 48 నామాలు మనం తెలుసుకున్నాం. ఆ 48 నామాలకు ఎంతకాలం పట్టింది తెలుసుకోవడానికి? చిన్న చిన్నగా విశేషంగా కాకుండా మామూలుగా 10 రోజుల కాలం పట్టింది. కనుక సాయంకాలం పూట మిగతా నామాలు పారాయణం చేసుకొని మీరు ఏం చేస్తారంటే కూర్చున్న వాళ్ళు తల పువ్వో తులసి దళమో సాయంకాలం తీసుకొని పారాయణం మొత్తం మొదటి నుంచి ఒకసారి చేసి ఆ చేసిన పారాయణాన్ని ఎవరికి అప్పగిస్తాము అంటే భగవంతుని చరణాలకు అర్పించి, తండ్రి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితः. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథోదయిత శ్రీరంగశ్రీశవర్ధతాం. గోపాలకృష్ణ భగవాన్ की, రాజాతిరాజ రామచంద్ర महाराज की, समस्त भक्तमंडल की जय श्रीमन्नारायण.